అవసరమైతే మాట్లాడు, లేదంటే నిశ్శబ్దంగా ఉండు. సాధ్యమైనంత వరకు సంభాషణల్లో ఇతరుల ప్రస్తావన వద్దు. ఉత్తమ సంభాషణలు సిద్ధాంతాల చుట్టూ తిరుగుతాయి. అయితే నీచమైన సంభాషణలు వ్యక్తుల చుట్టూ తిరుగుతాయి. విలువ కోసం విలువ లేని చోట ప్రయత్నించడం ఉన్న విలువను వదులుకోవడమే అవుతుంది. మనిషి విలువ మాటలని బట్టి కాదు, చేతలను బట్టి నిర్ణయమవుతుంది. ఒక వ్యక్తి యొక్క విలువ వారి మాటలలోని నిలకడను బట్టి తెలుస్తుంది. జీవితం మనుషుల విలువ తెలుపుతుంది. జీవనం డబ్బు విలువ తెలుపుతుంది. విలువలతో బ్రతికిన వారే జీవితంలో అసలైన విజేతలు. బంధం ఉన్నప్పుడే దాని విలువ తెలుసుకోవాలి. చేజార్చుకున్నాక విలువ తెలిసినా ప్రయోజనం లేదు. వస్తువు విలువ కొనేటప్పుడు తెలుసుకుంటా, మనిషి విలువ కోల్పోయి తెలుసుకుంటాం. నీకు కుదిరినప్పుడు కాదు, ఎదుటి వారికి అవసరమైనప్పుడు చేస్తే దానిని సహాయం అంటారు. నువ్వు దాచుకున్న కోట్ల డబ్బు కంటే నీకోసం అమ్మ దాచుకున్న ఆకలి విలువ చాలా ఎక్కువ. విలువలేని వారితో వాదించడం, వాళ్ల మాటలకు స్పందించడం వల్ల వాళ్ల విలువ మనం పెంచడమే అవుతుంది. మిత్రమా, కదలని బొమ్మకు కవితలు చెప్పినా, మారని మనిషికి నీతులు చెప్పినా ఒక్కటే కదా. మన విలువ తెలియని వాళ్లతో ఏం మాట్లాడినా, వాళ్లకేం చేసినా మనకు విలువ ఉండదు. ఉత్తమమైన విలువలు నిన్ను మనిషిగా నిలబెట్టేవి, మానవత్వం వైపు నడిపించేవి. అమూల్యమైన, అపురూపమైన, జటిలమైన సమస్యలకు పరిష్కారం చూపించేవి, డబ్బులకు దాసోహం కానివి. మనం నవ్వడం అందరూ నేర్పిస్తారు, కాని ఏడవడం మాత్రం మనం ప్రాణంగా ప్రేమించిన వారు మాత్రమే నేర్పిస్తారు. విలువ ఇస్తున్నా కదా అని లెక్కలేనితనంగా వ్యవహరిస్తే విలువకే అనర్హుడిగా గుర్తుపెట్టుకోవలసి వస్తుంది. బాధ్యత తెలియని వారికి పనులు అప్పగించకు. బంధాలకు విలువ ఇవ్వని వారితో బంధుత్వం కలుపుకోకు. నీ బాధకు కారణం ఏదైనా కావచ్చుగాని ఆ కారణంతో ఇతరులకు మాత్రం హాని చేయకు. ఆశ దుఃఖానికి హేతువు అవుతుంది. ఆశ నుంచి విముక్తి పొందితే దుఃఖం అంతమవుతుంది. మనస్సు ఆనందంగా ఉంటే తనువు ఆరోగ్యంగా ఉంటుంది. అంకెలతో దేనినైనా నిరూపించవచ్చు, ఒక్క నిజాన్ని తప్ప. నీలోని లోపాన్ని ప్రపంచానికి చూపకు, ఎందుకంటే దానితో ఆడుకోవడానికి ఈ ప్రపంచం కాచుకు కూర్చొని ఉంటుంది. సాయం చేసేవాడు దేవుడు, మంచిగా మాటలు చెప్పేవాడు గురువు, నీతిగా బ్రతికేవాడు మనిషి. వేలాది వ్యర్థమైన మాటలు వినడం కన్నా శాంతిని, కాంతిని ప్రసాదించే మంచి మాట ఒక్కటి చాలు. మిత్రమా, మనస్సు చెప్పినట్టు మనం వినడం కాదు, మనం చెప్పినట్టు మనసే వినేలా చేసుకోవాలి. హింస అంటే శారీరకమైనదే కాదు, మాటలతో ఎదుటి వారిని బాధపెట్టినా అది హింసే అవుతుంది. తనని తాను వశపరుచుకోగలిగిన మనిషిని దేవతలు సైతం ప్రభావితం చెయ్యలేరు. అతని విజయాలను వారు అపజయాలుగా మార్చనూ లేరు. అందరి పట్ల విధేయత కనబరచండి, కాని మీ నమ్మకాలకు భిన్నంగా ప్రవర్తించకండి. ద్వేషాన్ని దూరం చేయగలిగేది ప్రేమే తప్ప ద్వేషం కాదు. పక్కవాడు ఏడుస్తుంటే ఆనందించకు, ఎందుకంటే నీకెందులోనైతే ఆనందం దొరుకుతుందో దేవుడు నీకు అదే ప్రసాదిస్తాడు. తనకు ఇష్టమైన పనిని ఎవరైనా బాగానే చేస్తారు. వివేకవంతులు మాత్రమే తాము చేస్తున్న పనిని ఇష్టంగా మార్చుకుంటారు. నిన్ను నువ్వు ఒత్తిడికి గురి చేసుకోకు. ఎంతటి గడ్డు పరిస్థితి అయినా మారిపోక తప్పదు. మిత్రమా, ఏది శాశ్వతం కాదు. మానవుడు ద్వేషంతో ధనవంతుడు కాలేడు, కోపంతో గుణవంతుడు కాలేడు, కాని మంచితనంతో మాత్రం మాధవుడు కాగలడు. నాకు ఏమీ తెలియదు అనుకునేవాడు అమాయకుడు, నాకు అన్నీ తెలుసు అనుకునేవాడు మూర్ఖుడు, నేను తెలుసుకోవలసింది ఇంకా చాలా ఉంది అనుకునేవాడు నిత్య విద్యార్థి, తెలుసుకున్న వాటిలో సత్య అసత్యాలు గ్రహించేవాడు మేధావి. మిత్రమా, ఎంతటి సుదూర ప్రయాణం చెయ్యాలన్నా మనిషి మొదటి అడుగుతోనే ప్రారంభమవుతుంది. మొదటి అడుగు వేయడమే కష్టం.
అడుగు పడిందంటే కొంత విజయం లభించినట్లే. ఒక వస్తువు పైన దృష్టి పడుతుంది, అది పొందాలన్న ఆలోచన కలుగుతుంది, దానికి ప్రేరణ తోడవుతుంది, ఆలోచన దృఢ సంకల్పంగా మారుతుంది, అది ధర్మబద్ధమైందని తోచినప్పుడు పట్టుదల మొదలవుతుంది, అది ప్రణాళికా రచనకు నాంది అవుతుంది. ఈ 6 సోపానాలను అధిరోహించాక 7వది దైవచింతన. ధార్మికమైన ఆలోచన బలపడిందంటే దైవ కృప ఖచ్చితంగా లభించి తీరుతుంది. అర్జున, అప్రయత్నంగా లభించే ప్రయోజనాలను ఆశించనివాడు, అత్యాశతో అక్రమార్జన చేయనివాడు నాకు ప్రీతిపాత్రుడు అవుతాడు అంటాడు గీతాచార్యుడు. మిత్రమా, మహాభారతంలో స్త్రీ పర్వం భర్తలను, సోదరులను, కొడుకులను పోగొట్టుకున్న అబలల మనోవ్యధకు దర్పణం పడుతుంది. ఆత్మీయులు చనిపోయినప్పుడు మనిషి మనసులో చెలరేగే భావోద్వేగాలను, వాటి పరిణామాలను వివరిస్తుంది. రాజ్యాలు ఏలినవారైనా, ఉన్నత పదవులు అధిరోహించిన వారైనా అస్థిరమైన సుఖాల కోసం అధర్మపరులైతే, క్రూర కర్ములతో చేతులు కలిపితే వినాశనం తప్పదని హెచ్చరిస్తుంది. స్త్రీలను పరాభవించిన వారికి పట్టే దుర్గతిని చూపుతుంది. మహాభారత యుద్ధం ముగిసింది. గాంధారితో పాటు భరత వంశపు స్త్రీలు యుద్ధభూమికి చేరుకున్నారు. వ్యాస మహర్షి వరం వల్ల గాంధారికి దూరం నుంచే కౌరవులు చనిపోయిన యుద్ధభూమి కనపడసాగింది. 13 పాటు భూమిని నిరాటంకంగా పాలించిన దుర్యోధనుడు ధూళిలో పడి ఉన్న దృశ్యం చూస్తూ గాంధారి వ్యాకులపాటుకు గురయ్యింది. మరోపక్క అహంకారంతో ద్రౌపదిని పరాభవించిన దుశ్శాసనుడు చేతులు చాపుకొని శాశ్వత నిద్రలో ఉన్నాడు. ప్రాణాలు పోగొట్టుకుని చిందరవందరగా పడి ఉన్న కొడుకులను, బంధువులను చూస్తూ గాంధారి విలపించసాగింది. దుఃఖం అధికం కావడంతో విచక్షణాశక్తిని కోల్పోయిన గాంధారి ఇంతటి మారణ హోమానికి శ్రీకృష్ణుడే కారణమని నిందిస్తూ ఆయనని శపించింది. అయితే గాంధారి అపరాధం వల్లనే కౌరవ సంహారం జరిగిందని శ్రీకృష్ణుడు వివరించాడు. గాంధారి దుష్టుడైన పుత్రుణ్ణి సజ్జనుడని భ్రమించింది. వ్యర్థంగా కలహాలు పెట్టుకుని పెద్దలు, వృద్ధుల ఆజ్ఞలను ఉల్లంఘించిన దుర్యోధనుణ్ణి పుత్ర వ్యామోహంతో గాంధారి అదుపులో పెట్టలేకపోయింది. చేసిన అపరాధానికి ఆమె మూల్యం చెల్లించిందని శ్రీకృష్ణుడు విశదీకరించాడు. 9 కొడుకులను పోగొట్టుకున్న ధృతరాష్ట్రుడి మనసు పుత్రశోకంతో మండిపోసాగింది. ఆ సమయంలో సంజయుడు ధృతరాష్ట్రుణ్ణి ఓదార్చాడు. తానే అగ్నిని ముట్టించి కొంగున కట్టుకొని మంటబెట్టుకొని ఆపై తీరిగ్గా పశ్చాత్తాపడటం వల్ల ప్రయోజనం ఉండదు. కౌరవులు పాండవులనే అగ్నిని, మాటలనే గాలితో మండించి ఆ మంటపై లోభమనే నేతిని పోసి ప్రజ్వలింపజేశారు. అగ్ని కీలలు పైకి లేవగానే శలభాల్లా ఆ మంటలో పడి బూడిదైపోయారు. అటువంటి వారి కోసం శోకించాల్సిన పనిలేదు అంటూ సంజయుడు ధృతరాష్ట్రుడికి నచ్చజెప్పాడు. జ్ఞానుల సలహాలను పెడచెవినబెట్టి దుష్టబుద్ధి గలవారి మాటలకు విలువనిచ్చే అధర్మపరులైన అహంకారులకు చివరికి పతనం తప్పదని మహాభారత స్త్రీ పర్వం వివరిస్తుంది. మిత్రమా, తన సంతానం అధర్మ మార్గంలో అకృత్యాలు చేస్తున్న పుత్ర వ్యామోహంతో సమర్థించేవారు వృద్ధాప్యంలో ధృతరాష్ట్రుడు గాంధారిలా దుఃఖించక తప్పదని స్త్రీ పర్వం బోధిస్తుంది. మంచి మనసు గలవారికి శత్రువు కాకూడదని, క్రోధ లోభాలను విడిచిపెట్టాలన్న జీవిత సత్యాలను రాసిపెట్టుకో.